ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి మరొక దినం నీ సన్నిధిలో ఈ ఉదయకాలం గడపడానికి, మీ పాద సన్నిధి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాట ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకునండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి మాట్లాడుచుండగా కుమారుని ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటకు సహాయం దయచేయండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ బిడ్డలైన ఇశ్రాయేలులందరితో ఈరోజు నీ వాక్య ధ్యానంలో ఏకీభవిస్తుంటుండగా మమ్మల్ని దర్శించండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. ఈ ఉదయం మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మాతో మాట్లాడమని తండ్రి, నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటున మరుగు చేసుకొని వాడుకొని నాతో కూడా మాట్లాడమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 24వ తారీఖు 7వ మాసము 2026వ సంవత్సరము. ఇజ్రాయెల్ దేశంలో 10వ తారీఖు ఆవు నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనమందరము కలిసి ఇశ్రాయేల్తో కలిసి ఏకీభవిస్తున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 25 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 25 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణము బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత, నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించున్నట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము. మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించాను. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నులెదుట కనపరిచి, తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించాను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలే మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించాను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఈరోజు 2వ లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము
31 నుండి 36 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 31 నుండి 36 వచనాలు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ చదవబడినటువంటి 2 లేఖన భాగాలలో మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ 2 గ్రంథాలు కూడా మరి దేవుని పైన సంపూర్ణ ప్రేమ, నిబంధనకు విధేయత, ప్రవక్తల పిలుపును గౌరవించడం, కపటత్వానికి వ్యతిరేకంగా జీవించడం అనే ఒక ఆధ్యాత్మిక సూత్రాలు మనకు ఈ 2 లేఖన భాగాలు బోధిస్తాయి. మరి ద్వితీయోపదేశ కాండంలో మరి యూదుల విశ్వాసానికి, ఇశ్రాయేలీల విశ్వాసానికి కేంద్ర బిందువు ఏమిటి అంటే క్షమ అంటే ఇశ్రాయేలు వినుము అని అర్థం. వారి ప్రార్థన కూడా క్షమ ఇశ్రాయేలు అని ప్రారంభమవుతుంది. అంటే ఇశ్రాయేలు వినుము. వాళ్ళ జీవన విధానములో, ఆధ్యాత్మిక జీవన విధానంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రవక్తలను తిరస్కరించిన పూర్వీకుల మార్గాన్ని అనుసరిస్తున్న మత నాయకులను గద్దిస్తూ ఉంటాడు. అంతకుముందు పూర్వమంతా కూడా దేవుడు ఏ ప్రవక్తలనైతే పంపించారో, మరి జకరియా కూడా ఎలాగున రక్తం చిందించి చంపారో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ, గద్దిస్తూ, హృదయపూర్వకంగా విధేయతను వారి నుండి యేసు ప్రభు వారు కోరుకుంటారు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు గనక మనం చూసుకుంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు, ఇశ్రాయేలు వినుము, దాన్నే క్షమ అని అంటారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని అంటున్నాడు. యూదుల విశ్వాసానికి పునాది ఏమిటి, ఇశ్రాయేలుల విశ్వాసానికి పునాది ఏమిటి అని అంటే దేవుని మాటలు వినుట. దాన్ని క్షమ అంటారు. దేవుని మాట వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంలో మనము దినదినము ఎదగాలి అనంటే దినదినము దేవుని వాక్య ధ్యానములో, ఆయన వాక్యము వినుటలో, ఆయన మాటలు వినుటలో మనం ఎదుగుతూ ఉండాలి. అది ఒక దైనందిన విశ్వాస ప్రకటన. వినుము అంటే ప్రతిరోజు దేవుని మాట వినాలి. ఈరోజు రాత్రి మనము ఆలోచన చేసుకోవాల్సిన విషయము, ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను దేవుని మాటలు ఎంత విన్నాను, నేను దేవుని మాటలు ఏ మాటలు విన్నాను, నా విశ్వాసానికి పునాది అయినటువంటి దేవుని మాటలు నేను ఎంత విన్నాను, ఎంతసేపు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇందులో ఇంకొక విషయం ఏమిటి అని అంటే, క్షమ అంటే కేవలము వినడం మాత్రమే కాదు, విని విధేయతతో జీవించటం. విన్నానని చెప్పి ఏదో టేప్ రికార్డర్ పెట్టుకోనో లేకుంటే వీడియో పెట్టుకోనో వినేసి ఏ ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడం కాదు. దేవుడు ఏం చెప్పాడో అది విని దాని ప్రకారము దానికి విధేయత చూపించడం అనేది క్షమ యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థం. కాబట్టి అది ఆ దేవుని మాటలు విని, అంటే అందులో ఆజ్ఞలు ఉంటాయి, ఆ ఆజ్ఞలను పాటించే జీవన శైలి అన్నమాట. ఇప్పుడు నూతన నిబంధనలో మార్కు సువార్తలో 12వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము
29 నుండి 31 వచనాల్లో ఈ రకంగా రాసుంటుంది. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము అని అంటున్నాడు. యేసు ప్రభు ప్రధానమైనది ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు మీరు వినండి, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము అని అంటున్నాడు. వినుట మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. రోజు ఎన్నో మాటలు, ఏవేవో శబ్దాలు, ఏవేవో కూతలు అన్నీ మనం వింటూ ఉంటాము. కానీ ఉదయమునే లేచి దేవుని స్వరము వినుట మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభువారు ఆ క్షమను మరి గొప్ప ఆజ్ఞగా ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలు విను. ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట, మనము ఆయన మాట వినాలి అని చెప్పి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అని అంటున్నాడు. మరి మనం చూడండి, ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళు ఏది చెప్పినా మనం వింటాం. మరి ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావో అంటే, నువ్వు ఆయన మాటలు ఎంత వింటున్నావో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మనము గమనించాల్సిన విషయం. కాబట్టి మొట్టమొదట క్షమ అనేది మన విశ్వాసానికి పునాదిగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవడం. దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవడం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోషే ఇట్లాగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ మాటలు హృదయంలో ఉంచుకొనండి, పిల్లలకు బోధించండి, ఇంటిలోను మార్గంలోను వాటిని ధ్యానించండి అని అంటున్నాడు. మరి బాసికల్లాగా ఉండాలని, మరి చేతికి మణికట్టులాగా కట్టుకోవాలని, ఇలాగ చాలా రకాలుగా మోషే ఆ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ధర్మశాస్త్రము మన ఆధ్యాత్మిక జీవితానికి మూలమైనది, కేంద్రమైనది, ప్రధానమైనది. దేవుని వాక్యం అనేది కుటుంబములో, సమాజములో, అలాగనే ప్రతి తరములో కూడా ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని వాక్య ప్రకారము మనము జీవించాలి. అదొక మూల కేంద్రమై ఉండాలి. మన ఇంట్లో మరి అన్ని లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీ ఉంటుంది, మరి రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కేంద్రం ఎక్కడంటే ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది. ఆ మెయిన్ స్విచ్ ఆ ఇంటికి అంతటికి కూడా ఎలాగున్న పవర్ సప్లై చేస్తుందో, మన వ్యక్తిగత జీవితము కానీ, కుటుంబ జీవితము కానీ, సామాజిక జీవితంలో కానీ ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యం అనేది కేంద్రముగా, మెయిన్ స్విచ్గా ఉండాలి. కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తుడైన పౌలు ఈ రకంగా చెప్తాడు. 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యమును నాలో సమృద్ధిగా నివసింప చేయాలి అని అంటే, ప్రతిరోజు నేను దేవుని మాట వినాలి, ప్రతిరోజు నేను దేవుని మాటను ధ్యానం చెయ్యాలి. అప్పుడే అది మనలో నివసిస్తుంది. ఆ నివసించడానికి మనం అవకాశం ఇవ్వాలి. మనం రోజు ఏమి నింపుకుంటున్నాం, మన హృదయంలో ఏమి నింపుకుంటున్నాం? పాపము నింపుకుంటున్నామా? దేవుని వాక్యం నింపుకుంటున్నామా? మరి లోక సంబంధమైన ఆలోచనలతో నింపుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నామా? ఇది మనము స్వపరీక్ష చేసుకోవాలి. 2 విషయాలు మనం చూసుకున్నాం. క్షమ, ఇశ్రాయేలు వినుము అనేది మన విశ్వాసానికి, వినుట అనేది మన విశ్వాసానికి పునాదిగా ఉండాలి. రెండవది, దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. మూడవది, దేవుని కార్యాలను మర్చిపోవద్దు.
మోషే హెచ్చరిస్తున్నాడు. మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత, మీకు సమృద్ధిగా దేవుడు దయచేసిన తర్వాత, మీరు కట్టని పురములను స్వాధీనం చేసుకున్న తర్వాత, మీరు విత్తని పంటను మరి కోసుకున్న తర్వాత, మీకు సమృద్ధి వచ్చిన తర్వాత యెహోవాను మర్చిపోవద్దు అని అంటున్నాడు. ఆశీర్వాదం వచ్చినప్పుడు కూడా కృతజ్ఞతతో దేవునికి విధేయులుగా ఉండటం అనేది మన ఆధ్యాత్మిక నిబంధనలో ఒక భాగమై ఉండాలి. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తే అంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. సమృద్ధి వచ్చిన తర్వాత, బాగా అన్ని పొందుకున్న తర్వాత నీవెవరు అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే అది మనకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆయన మర్చిపోతే అది చాలా విశ్వాసఘాతుకముగా ఉంటుంది. కాబట్టి కొరింథీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు మొదటి పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను అని అంటున్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడి నేను బాగున్నాను అని చెప్పి అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ఎప్పుడు పడిపోతాడు వాడు? దేవుని మర్చిపోయినప్పుడు పడిపోతాడు. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాక దేవుణ్ణి మర్చిపోతే పడిపోతాడు. ఇంకా నాకేముంది, నాకంతా బాగుంది, వెల్ సెటిల్డ్ అని అనుకొని దేవుణ్ణి మర్చిపోయాడు అని అంటే ఖచ్చితంగా పడిపోతాడు. హెబ్రీలకు రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విశేష జాగ్రత్త దేని విషయంలో కలిగి ఉండాలి అనంటే వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అని అంటున్నాడు. మనము చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతిరోజు. పిల్లల విషయంలో కానీ, మన విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం, ప్రయాణాల విషయంలో కానీ మనము ఏం వింటున్నామో ఆ విన్నది ఆ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని వాగ్దానాలను విడిచిపెట్టకూడదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. 3 విషయాలు మనం చూసుకున్నాం. వినుట మన విశ్వాసానికి పునాదిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. దేవుని కార్యాలను మర్చిపోకూడదు. 4వది, ప్రవక్తల స్వరాన్ని మనం తిరస్కరించకూడదు. ప్రవక్తలు ఏదైతే దేవుని మాటను బోధిస్తున్నారో, తెలియచేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విస్మరించకూడదు, తిరస్కరించకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 31 నుండి 36 వచనాలు చూస్తే యేసు ప్రభువారు చాలా కఠినముగా గద్దిస్తాడు, చాలా కఠినముగా హెచ్చరిస్తాడు ప్రవక్తల విషయంలో. మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులమని మీరే సాక్ష్యమిస్తున్నారు. వీళ్ళెవరంట? ప్రవక్తలను చంపిన వారి కుమారులు. అంటే వీళ్ళ పితరులు ఎవరు? ప్రవక్తలను చంపినవారు. ఇది ఎంత పెద్ద భయంకరమైనటువంటి సాక్ష్యం. ఇక్కడ యేసు ప్రభు వారు మొత్తం యూద జాతిని కాదు కానీ దేవుని పిలుపును నిరాకరిస్తున్న మత నాయకుల కపటత్వాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆ మత నాయకులు, మేమెవరమో నీకు తెలుసా, మా పితరులు ప్రవక్తలను చంపిన వారు అని వాళ్ళ నోటితో వాళ్ళే సాక్ష్యమిస్తున్నారు. అలాంటి ఆ భయంకరమైనటువంటి కపటత్వాన్ని యేసు ప్రభు వారు గద్దిస్తున్నారు. దేవుడు మాటి మాటికి ప్రవక్తలను వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడల్లా వాళ్ళు ప్రవక్తల నుండి దేవుని మాట వినకుండా ప్రవక్తలను చంపుతూ, ప్రవక్తలను హేళన చేస్తూ, ప్రవక్తలను చాలా భయంకరమైనగా వాళ్ళు శోధించేవారు. మరి పాత నిబంధనలో ఇర్మియా పుస్తకంలో 7వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు. ఇర్మియా పుస్తకము 7వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు చూసుకుంటే, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే
వారు వినకపోయిరి. చెవియొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చి వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. ప్రతిరోజు సేవకులను ప్రవక్తలను ఇశ్రాయేల్ దగ్గరికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. 26వ వచనంలో వారు నా మాట వినకై ఉన్నారు, చెవియొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి అని అంటున్నారు. ఎంతమంది సేవకులను ప్రవక్తలను దేవుడు పంపుతున్నా కూడా వాళ్ళ ద్వారా దేవుని మాటను వాళ్ళు వినకున్నారంట, చెవియొగ్గకున్నారు, మెడ వంచట్లేదంట. ఎంత గర్వంతో ఉన్నారు కదా. దేవుడు ఐగుప్తులో నుండి సూచక్రియల ద్వారా వాళ్ళను బయటికి తీసుకొని వస్తే దేవుడు నాయకులతో, ప్రవక్తలతో, సేవకులతో మాట్లాడుతూ ఉంటే మెడ వంచట్లేదు, గర్వముతో ఉన్నారు. ఎదురాడే మనసు, తిరుగుబాటు చేసే మనసు. ఎంతటి తిరుగుబాటు చేసే మనసు అని అంటే ప్రవక్తలను కూడా చంపేస్తూ వస్తున్నారు. నువ్వు వద్దు, నువ్వు దేవుడు పంపిన మాట మాకు వద్దు అని చెప్పి వాళ్ళని చంపుతూ ఉన్నారు. దినవృత్తాంతములో పుస్తకము 2వ దినవృత్తాంతముల పుస్తకము 36వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మాటలు కనపడతాయి. చూడండి, 2వ దినవృత్తాంతముల పుస్తకము 36వ అధ్యాయము 15-16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చాను. ప్రవక్తలను, సేవకులను నీ దగ్గరికి పంపుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే నీ యందు కటాక్షము కలిగి ఉంటున్నాడు దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మంచిని కోరుకుంటున్నాడు, నీ మేలును కోరుకుంటున్నాడు, నీ బాగును కోరుకుంటున్నాడు, నీ అభివృద్ధిని కోరుకుంటున్నాడు, నీ ఆశీర్వాదమును కోరుకుంటున్నాడు. అది మన పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి కటాక్షం. ఒక సేవకుడిని దగ్గరికి పంపిస్తున్నాడు, లేదా ఒక సేవకుడిని నీకు సేవకుడిగా నియమించాడు అని అంటే అది దేవుడు నీకు చూపిస్తున్నటువంటి కటాక్షం. వాళ్ళ ద్వారా తన వర్తమానము నీకు పంపిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. నువ్వు ఆయన పంపిన సేవకుని మాట వినకపోతే దేవుని కోపము రేపిన వాడవు అవుతావు. నీ మేలు కొరకు పంపిస్తూ ఉంటే నువ్వు సేవకులను ఎగతాళి చేస్తూ ఆయన మాటలు తృణీకరిస్తూ ఉంటే, ఆ సేవకులను హింసిస్తూ ఉంటే, ఈరోజు సంఘము సేవకులను ఏ కర్రలతోనో ఏ కత్తులతోనో హింసించదు, కానీ మాటల చేత హింసిస్తూ ఉంటుంది. మాటలతోనే చంపుతూ ఉంటారు, మాటలతోనే గాయపరుస్తూ ఉంటారు. అది దేవునికి కోపము పుట్టిస్తుందండి. దేవుని వాక్యంలో ఉన్నదే. వారు దేవుని దూతలు, దేవుని దూతలను ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయనుకోండి, 2 రాజ్యాలకి మరి యుద్ధం జరుగుతూ వచ్చే పరిస్థితులు ఉంటే ఒక రాజ్యపు దూత ఇంకొక రాజ్యము దగ్గరికి వెళ్తే ఆ దూతను ఎవ్వరు కూడా ఏమీ చేయకూడదు. అది యుద్ధనీతి. ఆ రాజు సమాచారము ఒక దూత ఇంకొక రాజు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు అతన్ని ఏమీ చేయకుండా వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఈ దూత ద్వారా చెప్పి తిరిగి పంపించాలి. ఈరోజు దేవుడు తన దూతలను మన దగ్గరికి పంపిస్తే ఎగతాళి చేస్తూ ఉన్నాము, ఆయన మాటల్ని తృణీకరిస్తున్నాము, అంతేకాదు వాళ్ళని హింసిస్తున్నారు, అంతేకాదు చివరికి ప్రవక్తలను చంపేస్తున్నారు. యేసు ప్రభు అదే వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు పంపిన ప్రవక్తలను చంపిన పితరుల కుమారులమని మీరే సాక్ష్యం ఇస్తున్నారు కదా అని అంటున్నాడు. దేవుడు నీ మీద సేవకునిగా నియమించిన సేవకుని నీవు గౌరవించాలి, ఘనపరచాలి. ఎవరతడు? దేవుడి మాటలను మోసుకొచ్చే దూత.
కాబట్టి ప్రవక్తల స్వరాన్ని తిరస్కరించకూడదు. 5వ విషయం ఏమిటి అని అంటే, పిల్లలకు మన విశ్వాసాన్ని అందించాలి. దేవుడి మీద ఉన్నటువంటి మన విశ్వాసాన్ని వారసత్వంగా అందించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో పిల్లలు ఈ ఆజ్ఞల అర్థం ఏమిటి, ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇదనంటే, ఆ తల్లిదండ్రులు మన పితరులు ఐగుప్తు దేశం నుండి దేవుడు ఎలా విమోచించాడో, ఎలా తీసుకొచ్చాడో ఇదంతా కూడా మన పిల్లలకి నేర్పించాలి. అది మన విశ్వాసపు వారసత్వాన్ని వాళ్ళకి అందిస్తున్నట్టు. నువ్వు చెప్పకపోతే వారికి తెలియదు, విషయాలు తెలియదు, సంగతులు తెలియదు, వాళ్ళలో విశ్వాసము రాదు. అందుకే విశ్వాసము కేవలము వారసత్వం మాత్రమే కాదు, అది మన సాక్ష్యం. మనం విశ్వాసం కలిగి ఉండడం అనేది మన సాక్ష్యం. మన సాక్ష్యాన్ని వాళ్ళకి పంచాలి, మన విశ్వాసాన్ని వాళ్ళకి పంచాలి. దేవుని కార్యాలు మన పిల్లలకి బోధించాలి. వాళ్ళ పిల్లలకి తరతరాలు ఇది ముందుకు కొనసాగేలాగా మనమే ప్రారంభించాలి. అందుకే ప్రతి యూదుడు కూడా, ప్రతి ఇశ్రాయేలుడు కూడా తమ పిల్లలకి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా బోధిస్తారు. దేవుడు చేసిన కార్యాలని బోధిస్తారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనక. తిమోతికి చిన్నప్పటి నుండి ఎలా తెలుసు? శక్తిగల పరిశుద్ధ లేఖనములంట. అది చిన్నప్పటి నుండే తిమోతికి తెలుసు. దేవుని యొక్క శక్తి లేఖనములు చిన్నప్పటి నుండి తిమోతికి తెలుసు. 15వ వచనం, నీవు నేర్చుకొని, ఏం నేర్చుకున్నాడు? శక్తిగల లేఖనములను నేర్చుకున్నాడు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. తిమోతి యొక్క అవ్వ లోయి, ఆమె ద్వారా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? శక్తిగల పరిశుద్ధ లేఖనములు నేర్చుకున్నాడు. వాటి యందు నిలకడగా ఉండమంటున్నాడు. పిల్లలకి బోధించాల్సిన అవసరం మన మీద ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి. శిక్ష, బోధ, ఈ రెండిట్లో మనం పెంచాలి మన పిల్లల్ని. వాళ్ళని గాలికి వదిలేయకూడదు మనం. నేను అందుకే అడుగుతూ ఉంటాను, అమ్మ మీ పిల్లలు ఎక్కడున్నారు? మీరు మందిరంలో ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు ఎక్కడున్నారు? మన పిల్లలకి మన విశ్వాసాన్ని అందించాలి. 6వది, ప్రేమ లేని మతాచారము వ్యర్థం. ప్రేమ లేని మతాచారము వ్యర్థం. ద్వితీయోపదేశకాండంలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే, అది విధేయత చూపించడం ద్వారా మనము దేవుని ప్రేమిస్తున్నామని తెలుస్తుంది. అదే మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మత్తయి సువార్తలో కపటత్వం గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ప్రవక్తలను నిరాకరించారు, చంపారు, మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందరు అని అంటున్నాడు. అంటే వీళ్ళలో దేవుని మీద ప్రేమ లేదు. దేవుని పంపించినటువంటి ఆ సేవకుల ద్వారా దేవుని మాటలు వినట్లేదు. పైగా వాళ్ళను చంపిన పితరులుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడేమో దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆయనకు విధేయత చూపిస్తావు, అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. మత్తయి సువార్తలో కపటముగా నీ సేవకులతో నువ్వు ప్రవర్తిస్తే, నీ ప్రవక్తలను నీవు నిరాకరిస్తే తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంది. నరక శిక్ష నుండి మీరు ఎలాగూ తప్పించుకుందరు అని అంటున్నాడు. దేవుడు బాహ్య ఆచారాల కంటే హృదయ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఏదేదో చేసేసి నేను దేవుని సంతోష పెడతానంటే కుదరదు. కానీ నీ హృదయములో దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. అది ఆశీర్వాదకరం. కాబట్టి నూతన నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాలు చూసుకుంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఈ మత నాయకులందరూ కూడా బాహ్య ఆచారాలంతా
పాటిస్తూ వాళ్ళు ఏదో గొప్ప యూదులమని అనుకునేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిజమైన సున్నతి హృదయానికి సంబంధించినది. మన హృదయము చెరగాలి. బట్టలు చింపుకోవడం కాదు, మన హృదయాన్ని చింపుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. నువ్వు ఏదేదో బాహ్య సంబంధమైనవి చేయడం కాదు, కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. నువ్వు పెదవులతో ప్రేమిస్తున్నావా? పెదవులతో ప్రేమించి నీ హృదయం దేవునికి దూరంగా పెట్టుకున్నావా? ఆలోచన చేయాలి. మరి మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములు అనుకుంటున్నావా? అలా అనుకొని వ్యర్థముగా ప్రభువుని ఆరాధిస్తున్నావా? నువ్వు ఈ కోవకు చెందిన వాడవా? ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. ముఖ్యముగా ఈ 2 లేఖన భాగాలు, ద్వితీయోపదేశ కాండము, మత్తయి సువార్తలో వినుట అనేది మన విశ్వాసానికి పునాదిగా కేంద్రంగా ఉండాలి. దేవుని ప్రేమ విధేయతతోనే అది వ్యక్తమవుతుంది, పెదవులతో అది వ్యక్తం కాదు. దేవుని వాక్యాన్ని తరతరాలకి బోధించాలి. ప్రవక్తల హెచ్చరికలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కపట మతాచారము కంటే హృదయ పరిశుద్ధత దేవునికి ఇష్టం. గతములో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో జీవించాలి. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, క్షమ. ఓ ఇశ్రాయేలు, వినుము. నువ్వు ఏం వింటున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి మాటలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతున్నావు? లోకపు మాటల, నీ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనము చేసే అవిశ్వాసపు మాటల, లేకపోతే నిన్ను ఆశీర్వదించే దేవుని పరలోకపు మాటల? ఇది మనం స్వపరీక్ష చేసుకోవాలి. మన విశ్వాసాన్ని మన పిల్లల పిల్లలకు తెలియచేయాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. మరి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. ఈ తరంతో నీతోనే అంతం అవ్వకూడదు. యేసు ప్రభు 2వ రాకడ వరకు నీ తరములో ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఇది పాస్ అయ్యేలాగా, వారసత్వంగా వచ్చేలాగా చూసుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.